నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అన్న మాట రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. 10 ఏళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందన్నారు. పోలవరం నిర్మాణంలో సమస్యలు అధిగమిస్తూ వచ్చామని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రకటించిన 1600 కోట్ల వరద సాయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరదల నష్టం సుమారు 13,800 కోట్లు కాగా తుది సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 1600 కోట్ల సాయం మాత్రమే అందించిందని అన్నారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఈ సాయం సముద్రంలో నీటి చుక్క అన్నారు. ఈ సాయంతో సహాయక చర్యలు ఎలా చేపట్టగలమని కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన రూరల్ డెవలప్మెంట్ ఫండ్ నిలిపివేయడంపై మండిపడ్డారు. తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ పై దాని చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. డ్రోన్లు ఎగరవేసి గత ప్రభుత్వ కేసీఆర్ గుర్తులు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించినట్లు రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయటం లేదని, ఇది వారి ఇంటి సమస్య అని, ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయన్నారు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారని, ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారని రేవంత్ రెడ్డి అన్నారు.